కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? నేటి దినాన వర్తమానం మీకు కాస్త ఆలస్యంగా వస్తున్నందుకు చింతిస్తున్నాము. 28వ అధ్యాయం సంఖ్యాకాండం 11 నుండి 15 వరకు ఉన్నటువంటి వేద భాగము. మొదటి వచనం చదువుచున్నాను. నెల నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పించవలెను. 2 కోడెదూడలను, 1 పొట్టేలు, నిర్దోషమైన ఏడాది వగు 7 గొర్రెపిల్లలను, వాటిలో ప్రతి కోడెదూడతోనూ. ప్రార్థన. తండ్రి, దేవాస్తోత్రాలు, వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ సన్నిధి చేత మమ్ములను నింపండి. వాక్కు ద్వారా మాట్లాడండి. యేసు నామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారా? రేపటి దినాన పునరుత్థాన ఆదివారం. మనము వినబో వర్తమానాలు, చదవబోయే వాక్య పఠనాలు, ఆరాధన కొరకిన పాటలు మీకు ముందుగానే గ్రూపులో తెలియపరచబడుచున్నవి గనక సిద్ధపడాలని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను. సంతోషం. ప్రియులారా, ఈ వేద భాగాన దగ్గరగా 5 వచనాలు ఉన్నాయి. ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో వాగ్దాన దేశానికి వచ్చిన తరువాతను, అరణ్య యాత్రలో ఉండగను వారు పాటించవలసినటువంటి కొన్ని విధులు దేవుడు ఈ భాగాన తెలియపరిచారు. గడిచిన దినాన మనం విన్నాం కదా, ప్రతి విశ్రాంతి దినాన ఒక నిత్యమైన బలిని వారు అర్పించాలి. అయితే ఈ భాగంలోకి వచ్చేసరికి ఇక్కడ ఏమని ఉన్నదంటే, నెలకు మొదటి దినమున దేవునికి దహన బలిని అర్పించాలి. నెలకు ప్రతి నెల మొదటి తారీఖున ప్రభుత్వం వారు పెన్షన్లు ఇస్తున్నట్లుగా కాదు, వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రాంతాల్లో ఉన్నా, ఏ సందర్భాలలో వారు ఉన్నా, ఆయా కాలాలలోనట వారు దేవుని నామ ఘనత కొరకుగాను నెలకు వారు ఈ నిత్యమైన దహన బలిని వారు అర్పించాలి. 15వ వచనం, నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక యొక్క మేక పిల్లను పాప పరిహారార్థ బలిగా యెహోవాకు అర్పింపవలెను అంటున్నారు. ప్రియులారా, ఈ బలిలో దగ్గరగా 11 జీవులు మనకు కనిపిస్తున్నాయి. 11వ వచనం, 2 కోడిదూడలు, 1 పొట్టేలు 3, ఏడాది వగు 7 గొర్రె పిల్లలు, 2, 1, 7, మొత్తం 10. 15వ వచనంలో ఈ యొక్క మేక పిల్ల
పాప పరిహారార్థ బలిగాను. అంటే ఇంచుమించుగా 11 జీవులు ఆ నెలలో బలి విషయమై అర్పించబడుతూ వచ్చాయి. ఇది ఒక నెల చేసినది కాదు, ఇది ప్రతి నెల మొదటి దినాన ఇది చేయాలట. చూడండి, కొన్ని సంఘాలలో ప్రత్యేక కూడికని, కుటుంబ ఆశీర్వాద పండుగని, మాసాంతరపు కూడికని జరుగుతూ ఉంటాయి. కొందరు నెల ఆఖరున జరిగిస్తారు, కొందరు నెల ఆరంభంలో జరిగిస్తారు. హుస్సన్న మినిస్ట్రీస్ పెద్దవారు వాళ్ళు గోరంట్లలో 20వ తారీఖు నెడుతుంటారు సంపూర్ణ రాత్రి ప్రార్థన అని. మన పరిచర్యలో మనము మొదటి బుధవారం పెట్టుకుంటాం. నేను ఈ కూటాలకి బలికి ఎందుకు పోలుస్తున్నానంటే, నెలంతా దేవుడు వారిని కాచి కాపాడబడినట్లుగా, ఆ నెలంతా దేవుని కొనుసన్నల్లో వారు నడిపించబడుటకై వారు కృప పొందులాగిన నెలలో మొదటి దినాన వారు ప్రభువునకు ఓ ప్రత్యేకమైన బలి అర్పణను వారు అర్పిస్తున్నారు. అయితే పిల్లరా, మరి మనము కూడా మందిరాల్లో 1వ తారీఖు పెట్టుకోవచ్చు, కానీ అయితే కొన్ని సందర్భాలలో 1వ తారీఖు ఆదివారం కూడా రావచ్చు కదా. ఇప్పుడు గడిచిన మార్చి ఉంది, ఆదివారం 1వ తారీఖు వచ్చింది కనుక మనం ఇక ఏ కన్ఫ్యూజన్ ఉండదని చెప్పి మనము బుధవారం ఏర్పరచుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జరిగిస్తుంటారు. అయితే ప్రభు ఎందుకు వీరిని ఆ మొదటి నెల లేక మొదటి నెలలో మొదటి తారీఖును వారిని ప్రభుని నాకై ఎలాగున బలి అర్పించమని కోరారంటే, ఇదే సంఖ్యాకాండం 10వ అధ్యాయం ప్రియులారా 10వ వచనాన్ని మనం చూస్తే ఇలాగున ప్రభు చెప్పారు. నేను చదువుచున్నాను, విందాం. మరియు ఉత్సవ దినమందును నియామక కాలముల యందును నెల ఆరంభమందును మీరు దహన బలులు కానీ సమాధాన బలులు కానీ అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. ఎందుకు ఇది జరిగించాలి? ఇది నెల నెలను జరిగినప్పుడు బూరలు ఎందుకు ఊదాలి అంటే, ఇశ్రాయేలీలు దేవుని జ్ఞాపకాలలో ఉండునట్లుగాను. వింటున్నారా? ఆ పండుగ దినాన, ఆ మొదటి రోజున దహన బలులను అర్పించినప్పుడు, బూరలను ఊదినప్పుడు వీరేమవుతున్నారు? దేవుని సన్నిధానాన జ్ఞాపకార్థముగా వీరు నిలుస్తున్నారు. దేవునికి స్తోత్రం. జ్ఞాపకార్థంగా నిలుస్తున్నారు. ఆత్మీయులారా, జీవము కలిగిన దేవుని ప్రియమైన పిల్లలుగా మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలీలు అర్పించినప్పుడు నెల నెల మొదటి దినాన ఇలాగను చేస్తున్నప్పుడు, బూరలు ఊదబడుచున్నప్పుడు వారు జ్ఞాపకాల్లో ఉంటున్నారట. ఆత్మీయులారా, మన జీవితంలో కూడా మనము దేవుని జ్ఞాపకములో ఉండాలి. జ్ఞాపకము గొప్ప వ్యాపకమని ఒక భక్తుడు చెప్పారు. మన విశ్వాస జీవితంలో మనం దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా నిలవాలి. అంటే ఇశ్రాయేలు అర్పించే బలి ఏం చేస్తుంది? దేవుని సన్నిధిని వారిని జ్ఞాపకంలో ఉండునట్లుగా చేస్తుంది. మిక్కిలి ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మనము సాతాను జ్ఞాపకాల్లో ఉండరాదు. దేవుని జ్ఞాపకంలో మనము దాచబడిన వారమునై ఉండాలి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మనము దేవుని జ్ఞాపకములో ఉన్నవారమైతే మహాదేవుని కృప మనకెంతగానో తోడుగా ఉంటుంది. చూడండి, ఒకరోజు హిజ్కియా కన్నీళ్ళు విడిచి ప్రార్థిస్తున్నారు. దేవుడు ఆ మనిషిని జ్ఞాపకం చేసుకున్నారు. వింటున్నారా? ఫలితం ఏమైంది? రానయున్న మరణపు స్థితి తన మీద నుంచి తొలగించబడలేదా?
దీవెనకరంగా మారలేదా? ఆత్మీయులారా, మనం అర్పించు అర్పణము దేవుని సన్నిధిలో మనలను జ్ఞాపకములుగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. హేబేలు అర్పణ అలాగనే చేయలేదా? హేబేలే ఓ అర్పణగా మారిపోలేదా? అతని గూర్చి ప్రభు ప్రస్తావించటలేదా? ఈ మాటలు వినుచున్న మన జీవితంలో మనము దేవుని సన్నిధిని జ్ఞాపకములుగా మారాలి. దేవుని సన్నిధిని జ్ఞాపకంగా మనం ఉండాలి. అలాగుండాలంటే మనము చెల్లించు అర్పణ మరింత శ్రేష్టమైనదిగా ఉండాలి. ఒక్క మాట, ఇశ్రాయేలీలు నెల ఆరంభమున దీన్ని చేశారు. ఇశ్రాయేలీలు మరలా మరుసటి మాసము ఆరంభ దినము వచ్చినంత వరకు ప్రభు కృపలో వారు కాపాడబడుతూ, ప్రభు కృపలో వారు దాచబడుతూ వచ్చారు. మనము చేయు ప్రార్థన, మనము చేయు విజ్ఞాపన, మనము చెల్లించు అర్పణ, చెల్లించు స్తోత్రార్పణ, ఇవన్నీ మరుసటి నెల వరకు మనకు క్షేమములను కలుగజేయునుగాక. తండ్రి, మీకు స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. మహిమ పొందండి. దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.